ఇది మా పరిస్థితి. డిఎస్సి అభ్యర్థుల ఆవేదన, మా పరిస్థితి ఇది. అర్థం చేసుకోండి దయచేసి. ఎగ్జామ్స్ హాల్ టికెట్స్ ఉన్నట్టే ఉంచండి. ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయండి, దయచేసి పోస్ట్ పోన్ చేయండి సార్. చాలా సంతోషం. నేను డిఎస్సి అభ్యర్థిని అని చెప్పుకోవడానికి నిజంగా సిగ్గేస్తుంది నాకు, ఈ తెలంగాణ రాష్ట్రంలో పుట్టినందుకు, ఎగ్జామ్ రాస్తున్నందుకు. ఎందుకంటే మేము అడిగేది న్యాయబద్ధమైన కోరికనే, ఇంకో వేరే ఏది అడగట్లేదు. ఒక 45 రోజులు గడువు ఇవ్వండి అంటే కూడా ప్రభుత్వం స్పందించట్లేదు ఏం చేస్తున్నా. అందుకే అసలు మాకు ఉన్న టైం సరిపోతలేదు. అందుకే నాకు అసలు ఎగ్జామ్ రాయడం కూడా మాకు ఎవరికి ఇష్టం లేదు. అందుకే మా వంతు నిరసనగా మాకు ఎగ్జామ్ రాయడం అసలు ఇష్టం లేదు, ఉన్నది టైం సరిపోతలేదు కాబట్టి నా హాల్ టికెట్ కాలబెడుతున్నా. అందుకే ప్రభుత్వం ఈ విధంగానైనా సరే స్పందించి మా కోరికలను తీర్చాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర సాధనలో 1200 మందిని పొట్టన పెట్టుకున్న ఈ రాక్షస ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ బలిదేవతగా పేరొందిన కాంగ్రెస్ సోనియా గాంధీ అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మరోసారి రాక్షస పాలన వచ్చేసి బలిదేవులుగా రేవంత్ రెడ్డి గారు అందరినీ బలి తీసుకోవడానికి మరణ శాసనం రచిస్తున్నాడు. ఎన్నో కలగాని కష్టపడి చదివిన ఉద్యోగం చేజారిపోతున్న వేళ నా జీవితనామే నాశనమైనప్పుడు ఈ ఎగ్జామ్స్ వద్దు, నాకు ఏమొద్దు, నా జీవితం ఇలా నా హాల్ టికెట్ లెక్క కాలిపోతుంది. సర్వనాశనం చేస్తున్నారు. మా అంతా కొడుకులందరూ ఉద్యోగాలన్నీ అమ్ముకొని ఒక పేద నిరుద్యోగికి ఉద్యోగం అందకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాక్షస పాలన సాగిస్తుంది, మరణ శాసనాలు రచిస్తుంది. ఇది మా జీవితం సార్ కాలిపోతుంది. హాల్ టికెట్ కాదు, మా జీవితం.